హలో ఫ్రెండ్స్, మనం లైట్ ఆఫ్ పత్రిజీ అనే బుక్ నుండి పత్రి సార్ ఇచ్చినటువంటి సందేశాలలోని ఎసెన్స్ ని ఇందులో మనం ప్రతిరోజు ప్రతి పేజీ నుండి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం థర్డ్ పేజ్ లో సార్ ఏం చెప్పారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఈయన ఏం చెప్తున్నారంటే, ముందు నేను ఇంగ్లీష్ లో చదువుతాను, తర్వాత నేను దానికి వివరణ ఇస్తాను. All the body mind human beings must become body mind soul beings అని చెప్తున్నారు. Humanity has to take this quantum jump. This is where the science of meditation chiefs in అని చెప్తున్నారు దీంట్లో. అంటే ఇక్కడ సార్ ఇది చెప్పటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, మనం యానిమల్ కింగ్డమ్ లో సోల్ ఉన్నంతసేపు కూడా అక్కడ ఏమవుతుందంటే బాడీ సోల్ పోర్షన్ ఫుల్ గా ఉంటుంది, మైండ్ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది గ్రూప్ సోల్ కాబట్టి మైండ్ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే యానిమల్ కింగ్డమ్ నుండి హ్యూమన్ కింగ్డమ్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడు మైండ్ పోర్షన్ అనేది కంప్లీట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండివిజువల్ సోల్ కాబట్టి మైండ్ ఎంటర్ అవుతుంది. తనకి తనుగా ఆలోచించుకోవాలి, తనకి తనుగా నిర్ణయాలు తీసుకోవాలి, తనకు తనుగా స్టెప్ ముందుకు వెయ్యాలి, ఆ అనుభవాన్ని తెచ్చుకోవాలి. దాని వల్ల వచ్చేటటువంటి ఫలితాలని కూడా అతను ఇండివిజువల్ గానే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మైండ్ పోర్షన్ అనేది ఇక్కడ కంప్లీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే, బాడీ మైండ్ అంటే దేహం మనసుతో ఉన్నటువంటి మానవులందరూ కూడా, ఈ రెండిటితోనే ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి శరీరం, మనస్సు మరి ఆత్మజీవులుగా మారాలి అని చెప్తున్నారు. తప్పనిసరిగా మారాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఈ ధ్యానంలోకి వచ్చే వరకు కూడా మనం కూడా సోల్ గురించి తెలుసు గాని కంప్లీట్ గా భౌతిక జీవితాన్ని ఆత్మ పట్ల ఎరుకతో, ఆత్మ యొక్క శక్తితో మనం సరిదిద్దుకోవచ్చు అన్న విషయం, ఆ స్పృహ మనకు లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో అప్పుడే మనకు అది ఎక్కువగా అందటం అనేది మొదలుపెట్టింది. అప్పుడే మనం ఆత్మ యొక్క శక్తితో మనం మా భౌతిక జీవితాన్ని సరిదిద్దుకోవటం అనేది మొదలు పెట్టాము. అందుకే సార్ ఏమంటున్నారంటే, శరీరం, మనస్సు మరియు ఆత్మజీవులుగా మారాలి, తప్పనిసరిగా మారాలి అని చెప్తున్నారు. మానవత్వం అనేది ఈ పెనుమార్పు తీసుకురావాలి అని చెప్తున్నారు. అంటే మానవత్వం అనేది ఉంటేనే, మానవత్వం అనేది ఈ పెనుమార్పును తీసుకురావాలని చెప్తున్నారు. తర్వాత ఇక్కడే ధ్యాన శాస్త్రం మనకు సహాయం చేస్తుంది. అంటే మానవత్వం అనేది ఎప్పుడైతే మానవత్వం పెనుమార్పుని తీసుకురావాలి అంటే బాడీ మైండ్ సోల్ బీయింగ్స్ గా మనం ఎప్పుడైతే మనం చేంజ్ అయ్యామో, చేంజ్ అవ్వగానే మన లోపల ఒక కరుణ అనేది పుట్టుకొస్తుంది ఫ్రెండ్స్. సోల్ అవేర్నెస్ అనేది మనలో వచ్చాక అన్ని కూడా ఆత్మ పదార్థాలే అనేది అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మనలో ఆ మానవత్వం అనేది వస్తుందన్నమాట. ఆ మానవత్వం అనేది మనకి ఆ సోల్ పట్ల పూర్తిగా ఎరుకని మరి ఆత్మవత్ జీవితాన్ని మనం గడిపేలాగా అది తీసుకొస్తుంది. ఈ క్వాంటమ్ జంప్ అనేది మానవత్వం తీసుకురావాలని చెప్తున్నారు. అది ఇక్కడే ధ్యాన శాస్త్రం మనకి సహాయం చేస్తుంది. స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనేది, ధ్యాన శాస్త్రం అనేది దేనికి మనకి సహాయం చేస్తుంది. మనం ఎప్పుడైతే బాడీ మైండ్ సోల్ బీయింగ్స్ గా మనం చేంజ్ అయ్యామో అప్పుడు ఈ మానవత్వం అనేది ఇది తీసుకురావడంలో ధ్యాన శాస్త్రం మనకి సహాయం చేస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పత్రిజీ. ఆయన చెప్పే వాక్కులు ఎంత అమృత వాక్కులు అంటే దానికి తిరుగుంటుందా ఫ్రెండ్స్ మనకు అసలు. నాకు ఈ బుక్ చదివిన వెంటనే అందరికీ ఇది ఎప్పుడెప్పుడు చదివి వినిపిద్దామా, ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా దీన్ని అర్థం చేసుకుని ఆచరించకపోతారా అనేది కలిగేది ఫ్రెండ్స్. ఆ తపన వచ్చేది. అందుకే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు రావటం జరిగింది. మరి దీనిని తీసుకున్నటువంటి మీ అందరికి
మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను ఇవి. దీనిని అందించినటువంటి ఆది గురు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.